UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి కుటుంబంతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా అని అందరికీ తెలుసు. కానీ అది నిన్న మొన్నటి వరకు లెక్క. ఇప్పుడు అలా లేదు. గత కొంతకాలంగా ఈ రెండు ఫ్యామిలీల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం అల్లు అర్జున్ తన స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా నంద్యాలకు వెళ్లడమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాణ్ కోసం వెళ్లకుండా నంద్యాలకు అల్లు అర్జున్ వెళ్లడం మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీని కూడా బాగా హర్ట్ చేసింది. ఇక ఈ క్రమంలో మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతూ వస్తుంది. పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం పరోక్షంగా అల్లు అర్జున్ గురించి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ బయటకొచ్చారు. సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఇక ఆ సమయంలో ఈవెంట్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి కేర్ ఆఫ్ గా నిలిచాయి. ఇంతకీ అల్లు అర్జున్ ఏం మాట్లాడాడు అంటే, మై డియర్ ఫ్యాన్స్, మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి 3 ఏళ్లైనా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలేదు. నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళతా అంటూ కామెంట్ చేశాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారి బన్నీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.